నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు, వాటిలోని ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు పత్రిక. ఆనందంగా ఉండు గుండె చల్లగుండు. ఆశావాహ దృక్పథంలో శరీరంలో ఇన్ఫ్లమేటరీ ఎర్కర్లు తగ్గుదల. కుటుంబం, స్నేహితులతో గడపడమే మేలు చేస్తుంది. చైనా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి. ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఇవ్వాలంటున్న ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆంజనేయులు. రాష్ట్రానికి మళ్లీ లుల్లు గ్రూప్. జగన్ తీరుకు నచ్చక వెళ్లిన సంస్థ చంద్రబాబు సీఎం కావడంతో తిరిగి రాక. సీఎంతో ఆ సంస్థ చైర్మన్ యూసఫ్ అలీ బృందం భేటీ. సాదర స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు. విజయవాడ, విశాఖ, తిరుపతిలో మాస్ మల్టీప్లెక్స్లు. కల్లులేని కమిటీలు, అడ్డుగోల దోపిడీలు. టీటీడీ కమిటీలన్నీ కీలుబొమ్మలుగా మార్చేసిన జగన్ ప్రభుత్వం. చైర్మన్, ఈవో చెప్పిన దానికి తందనాల్సిందే. కొనుగోలు, సివిల్ పనులకు ఇష్టారాజ్యంగా ఆమోదాలు. నెయ్యి టెండర్లను అప్పుడే అడ్డుకుంటే అనర్థం జరిగేదే కాదు. టీటీడీ బోర్డును రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేసి అస్మదీయులతో నింపేసిన జగన్. అక్కడ సర్వాధికారులను తన బంధువులైన చైర్మన్లు, అదనపు ఈవో ధర్మారెడ్డి చేతిలో పెట్టేశారు. అంతేనా, బోర్డులో పలు కమిటీలు ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు. వైకాపాలో టీటీడీ కమిటీలు, సభ్యులు, అధ్యక్షులు బోర్డు చెప్పిన దానికి తందాననేశారు. అయిన వారికి దర్శనాలు చేయించుకోవడానికి పేరవేలికే పరిమితమయ్యారు. కొండపై చోటు చేసిన పలు అక్రమాలు వారు భాగస్వాములు అయ్యారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. జేబులు నింపుకోవడానికే పరిమితం. టీటీడీ పాలక మండలి అన్ని అంశాలు పరిశీలించలేదా కాబట్టి బోర్డు సభ్యులు ఆయా విభాగాల అధిపతులతో పలు కమిటీలు వేశారు. బోర్డు తీర్మానాలకు ఆమోదముద్ర వేయడానికి ముందు ఆయా కమిటీలు వాటిని పరిశీలించాలి. కమిటీ సిఫార్సులను అనుసరించి బోర్డు తీర్మానాలను ఆమోదించడమో, తిరస్కరించడమో చేస్తుంది. అంతటి కీలకమైన కమిటీలను వైకాపా ప్రభుత్వం కీలుబొమ్మలుగా మార్చేసింది. టెండర్ ప్రక్రియ పాల్గొనే సంస్థల నిషేధం, వాటి ఆర్థిక స్థితి, సరఫరాలు, పనులు చేయగల సామర్థ్యాలను పూర్తిగా అధ్యయనం చేయకుండానే చైర్మన్, ఈవో ఆదేశాల మేరకు అడ్డగోలుగా ఆమోదముద్ర వేశారు. కల్తీ నెయ్యిపై దర్యాప్తుకు సిట్ సిద్ధం. తిరుపతి చేరుకున్న సర్వశ్రేష్ఠ త్రిపాఠి బృందం. కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన. నేటి నుంచి 3 బృందాలుగా దర్యాప్తు. హేబొల్లా చీఫ్ నస్రాల్లా హతం. మాటు వేసి మట్టుబెట్టిన ఇజ్రాయెల్. అతని కుమార్తె, ఐఆర్జీటీ డిప్యూటీ కమాండర్ సహా పలువురు సీనియర్ హెజ్బుల్లా నేతలు హతం. ఇజ్రాయెల్ నియంత్రణలో బీరూట్ విమానాశ్రయం. తీవ్ర ప్రతీకారం తప్పదంటూ రెసిస్టెంట్ ఫ్రంట్. పశ్చిమాసియాలో ఉద్రిక వాతావరణం. ప్రజావేదిక ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ. ఏ రోజు అర్జీలు ఆ రోజు సీఎంఓకు, అక్కడి నుంచి సంబంధిత శాఖలకు. 45 రోజుల్లో క్షేత్రస్థాయి పరిశీలన నివేదిక. కల్తీ నెయ్యిపై దర్యాప్తును సిట్. ఏ అంశాలు విచారిస్తారంటే నెయ్యి కొనుగోలు టెండర్లు ఎటువంటి ప్రణాళికలు పొందుపరుస్తారు, సరఫరాదారుల నుంచి టెండర్లు ఎలా స్వీకరిస్తారు, టెండర్లో పాల్గొనే గుత్తేదారుల సంస్థల సాంకేతిక, ఆర్థిక అర్హతలు ఎలా పరిగణలోకి తీసుకుంటారు, గుత్తేదారుల సంస్థలు ఎలా ఎంపిక చేస్తారు, రివర్స్ టెండరింగ్ ఎలా జరుగుతుంది, వాటి వివరాలపై ప్రొక్యూర్మెంట్ విభాగాధికారుల నుంచి వివరాలు తీసుకుంటారు. మార్కెటింగ్ విభాగం పాత్ర ఎలా ఉంటుందని ఆరా తీస్తారు. నెయ్యి తిరుమలలో గోదాము చేరుకున్న తర్వాత ఎన్ని రోజులు ఉంచుతారు, నాణ్యత పరీక్షల నిమిత్తం ఎప్పుడు శాంపిల్స్ తీసుకుంటారు, ల్యాబ్ పంపిన తర్వాత ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తారు, ప్రయాణాల మేరకు సరఫరా చేశారా లేదా అనేది ఎలా నిర్ధారిస్తారు, జంతువుల కొవ్వు కలిసిన విషయాన్ని పసిగట్టే స్థాయి పరికరాలు ల్యాబ్లో ఉన్నాయా వంటి వివరాలు పొట్టు సిబ్బంది సంబంధిత అధికారుల నుంచి రాబడతారు. రబ్బర్ స్టాంప్. టీటీడీ బోర్డు ఏర్పాటు చేసే కమిటీలు. కొనుగోలు కమిటీ పాత్ర కీలకం. ప్రసాదాలతో పాటు భక్తులు నిత్యాన్నదాన పథకాలు ఉపయోగించి అన్ని రకాల సరుకులు కొనుగోలు ప్రదర్శించేది ఈ కమిటీనే. పైగా టీటీడీ సరుకులు కొనుగోలు చేసే ఖర్చు ఏటా పెరుగుతుండటంతో ఈ కమిటీపై గురుతర బాధ్యత ఉంది. 24-25 ఆర్థిక సంవత్సరం టీటీడీ బడ్జెట్ సరుకులు కొనుగోలుకు 750 కోట్లు కేటాయించారు. 23-24లో 690 కోట్లు, 22-23లో 623.50 కోట్లు పెట్టారు. టీటీడీ కొనే ప్రతి సరుకు ధరను కొనుగోలు కమిటీ సిఫార్సు చేయాలి. టెండర్లు పాల్గొనే గుత్తేదారులు కోట్ చేసే ధరలు హేతుబద్ధంగా ఉన్నాయో లేదో చూడాలి. బియ్యం వంటి సరుకులు బయట మిల్లర్లు, హోల్సేల్ దుకాణాల్లో ఏ ధరకు ఇస్తున్నారో వాకప్ చేయాలి. అభ్యంతరాలు ఉంటే నివేదిక పొందుపరచాలి. అన్నీ సక్రమంగా ఉన్నాయని భావిస్తే ఆమోదముద్ర వేసి పాలక మండలికి సిఫార్సు చేయాలి. వైకాపాలో కొనుగోలు కమిటీ అధికారులు ఇచ్చిన వివరాలు ఆమోదముద్ర వేసి రబ్బర్ స్టాంప్గా మారిపోయింది. టెండర్ ప్రక్రియలో పాల్గొనే వారు కోట్ చేసిన ధరలు హేతుబద్ధంగా లేవని, వాటిని పక్కన పెట్టాలంటూ కొనుగోలు కమిటీ సిఫార్సు చేసిన సందర్భాలు గత 5 ఏళ్లలో లేనే లేవు. జీడిపప్పు, యాలకులు, కిస్మిస్ తదితర దినుసులు సామగ్రిని బోర్డు పెద్దలు అత్యవసరం అంటూ అస్మదీయ గుత్తేదారుల నుంచి అధిక ధరలు తీసుకుని కొనుగోలు కమిటీ చోద్యం చూసింది.
గుత్తేదారులు సరఫరా చేసిన సరుకు నాణ్యంగా ఉందా లేదా, నాణ్యత నిర్ధారణ పరీక్షలు సక్రమంగా జరుగుతున్నాయా వంటి అంశాలను కొనుగోలు కమిటీ పరిశీలించలేదని అర్థమవుతుంది. రాజకీయ నిర్ణయాలకు వర్తిస్తాయి. టీడీపీ భూములు, కళ్యాణ మండపాలు, షాపులు తదితర లీజు వ్యవహారాలని ఎస్టేట్ కమిటీ పరిశీలిస్తుంది. వైకాపా హయాంలో వీటిని పెద్ద ఎత్తున గోలుమాలు జరిగిందని ఆరోపణలున్నాయి. భూమన కరుణాకర్ రెడ్డి టీఏడీ చైర్మన్ ఉండగా తిరుపతిలో పలు భూముల్ని తమ రాజకీయ అవసరాలకు ఒక్కో పైసా కూడా చెల్లించకుండా కార్పొరేషన్ అవసరాలకు వినియోగించుకున్నారు. వైఎస్ఆర్ మార్గ్ నుంచి సాయివాయి మార్గ్ వైపు రహదారి నిర్మాణం కోసం 1.12 ఎకరాల టీఏడీ భూమిని కార్పొరేషన్ ఉచితంగా కట్టబెట్టారు. దానికి టైటిల్ మాత్రం టీఏడీ ఉండాల్సిన ఎస్టేట్ కమిటీ సిఫార్సు చేసింది. రహదారి నిర్మించాక ఆ భూమిని టీఏడీ ఎలా పొందుతుందో ఎస్టేట్ కమిటీ సభ్యులకే తెలియాలి. చెన్నారెడ్డి కాలనీ శ్మశానవాటిక నుంచి ఎస్కాట్ రహదారి వెళ్లే మార్గంలో టీఏడీకి 34 సెంట్ల భూమి ఉంది. దాన్ని కార్పొరేషన్ ఇచ్చేసిన ఎస్టేట్ కమిటీ సభ్యులు అభ్యంతరం చెప్పలేదు. 3 సిలిండర్లపై ముమ్మర కసరత్తు, ఉచితంగా అందించేందుకు ప్రభుత్వ సన్నాహాలు. దీపావళి నుంచి వంటింటి వెలుగులు. ఉచిత గ్యాస్ సిలిండర్ హామీ అమలుపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీపావళి నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించిన నిషేధంలో పౌర సరఫరాల శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తుంది. రాష్ట్రంలో 1.55 కోట్ల గృహ వినియోగ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో తెల్ల కార్డుదారుల కనెక్షన్ల పథకాన్ని వర్తింపజేస్తే ఏడాదికి 3,640 కోట్లు ఖర్చు అవుతుంది. దీపం, ఉజ్వల ఇతర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద కనెక్షన్ తీసుకున్న 75 లక్షల మందికి పథకం అమలు చేస్తే ఏడాదికి 1,763 కోట్లు అవుతుంది. ఏడాదికి ఎంత ఖర్చు అవుతుంది, ఇతర రాష్ట్రాలు ఎలా అమలు చేస్తున్నాయి అనే వివరాలు పౌర సరఫరాల శాఖ నివేదిక సిద్ధం చేస్తుంది. దీనిపై మంత్రుల కమిటీ సమావేశమై చర్చించాక పలు సిఫార్సులు చేసింది. సీఎం చంద్రబాబు ఆమోదించాక విధి విధానాలు వెల్లడవుతాయి. ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ. 2,476. సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా ప్రతి ఇంటికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఎన్డీఏ మేనిఫెస్టో ప్రకటించింది. ప్రస్తుతం ఒక్కో సిలిండర్ ధర రూ. 825 ఉంది. ఏడాదికి 3 సిలిండర్ల లెక్కన ప్రస్తుతం ఉన్న వంట గ్యాస్ ధర ప్రకారం ఒక్కో కుటుంబానికి రూ. 2,476 ప్రయోజనం లభిస్తుంది. 1.55 కోట్ల కనెక్షన్. రాష్ట్రంలో 1 వంట కనెక్షన్లు ఉన్నాయి. తెల్ల కార్డు ప్రతిపాదిక తీసుకుంటే ఇందులో 95% పైనే ఉంటే 1.47 కోట్ల కుటుంబాలు అర్హత సాధిస్తాయి. వీరందరికీ ఏడాది 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తే 3,640 కోట్లు ఖర్చు అవుతుంది. హుబ్లీ విజయవాడ ఎక్స్ప్రెస్లో భారీ దొంగతనం, 3.5 కిలోల బంగారాభరణాలు అపహరణ. కర్ణాటక హుబ్లీ నుంచి విజయవాడ వెళ్లే ఎక్స్ప్రెస్ రైల్లో శనివారం ఉదయం 2.5 కోట్ల విలువైన 3.5 కిలోల బంగారాభరణాలు దొంగలు అపహరించారు. బాధ్యతలు తెలిపిన వివరాల ప్రకారం పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన కాశీ విశ్వనాథ్, రంగరావు సత్తెనపల్లి సాయి చరణ్ జ్యువెలర్స్ పేరుతో బంగారాభరణాల వ్యాపారం చేస్తున్నారు. వీరు ఆభరణాలు తయారు చేసి కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలో విక్రయిస్తుంటారు. అందులో భాగంగా రంగారావు, ఆయన సోదరుడు సతీష్ బాబు కలిసి బంగారాభరణాలు తీసుకుని మంగళవారం రాత్రి సత్తెనపల్లి నుంచి బళ్ళారి వెళ్లారు. 3 రోజుల పాటు బళ్ళారిలో ఉండి పలు దుకాణాల వ్యాపారాలు సంబంధించిన వారి ఆభరణాల కొనుగోలుకు ముందుకు రాలేదు. దీంతో శుక్రవారం రాత్రి హుబ్లీ విజయవాడ రైల్లో తిరిగి ప్రయాణమయ్యారు. నంద్యాల వరకు మెలకువగా ఉన్న తర్వాత ఆభరణాల బ్యాగ్ను రంగారావు తన తల కింద పెట్టుకుని నిద్రపోయారు. రైలు దనకొండ సమీపానికి వచ్చే ముందు మెలకువ వచ్చి చూసుకోగా బ్యాగ్ కనిపించలేదు. దీంతో వెంటనే రైలు దిగి దనకొండ రైల్వే స్టేషన్లో శనివారం ఉదయం 7 గంటల సమయంలో వెళ్లారు. అక్కడ రైల్వే స్టేషన్ లేకపోవడంతో కొందరు మార్కాపురం వెళ్లాలని సూచించి అక్కడికి వెళ్లారు. అక్కడ వారు నరసరావుపేట వెళ్లాలని చెప్పడంతో మధ్యాహ్నం 12 గంటలకు అక్కడికి వెళ్లారు. అక్కడ రైల్వే పోలీసులు సాయంత్రం వరకు రకరకాల ప్రశ్నలు అడిగి చివరకు దొంగతనం జరిగిన ప్రాంతం నంద్యాల రైల్వే పోలీసు పరిధిలో వస్తుందని అక్కడికి వెళ్లాలని సూచించారు. దీంతో వారు రాత్రి నరసరావుపేట నుంచి బయలుదేరి నంద్యాల రైల్వే పోలీసు వద్దకు వెళ్లారు. జరిగిందని తెలిసినా దొంగలు పట్టుకునేందుకు వెంటనే స్పందించకపోగా కనీసం కేసు నమోదు చేయకుండా రైల్వే పోలీసుల పరిధి పేరుతో నిర్లక్ష్యం ప్రదర్శనాలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి ప్రమాణం నేడే. తమిళ ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, ఆ రాష్ట్ర యువజన సంక్షేమ క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆదివారం ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ భాగంగా ముఖ్యమంత్రి పంపిన ప్రతిపాదన గవర్నర్ ఎన్ఆర్ రవి శనివారం ఆమోదం తెలిపారు. సెయిల్లో విలీనానికి సాంకేతిక సమస్యలు, అయినా ముందుకు వెళ్తున్నాం. విశాఖ ఉక్కు భవిష్యత్తుపై కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. సిలికా క్వార్ట్జుల అక్రమ తవ్వకాలపై సిఐడి విచారణ, అత్యధికంగా పర్మిట్ తీసుకున్న లీజుదారులు, లైసెన్స్దారులపై దృష్టి. సీఎం వద్దకు చేరిన దస్త్రం. పంచాయతీరాజ్లో పారదర్శకంగా బదిలీలు, సమర్థ అధికారులను నియమించాం ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కమిటీలు రద్దు, అక్రమ నిర్మాణాలతో పైకి. తెదేపాలో ఏర్పాటైన వ్యవస్థను వైకాపా సర్పర్ మంగళం. నగరంలో ఇష్టారాజ్యంగా బహుళంతస్తు నిర్మాణం. వైకాపా నేత ఒత్తిడితో కమిషనర్, పట్టణాభివృద్ధి శాఖ అధికారులు ప్రేక్షక పాత్ర. గనుల దోపిడీ డొంక ఏ ప్యాలెస్లో ఉన్నా కదలాలి, వెంకటరెడ్డి తీగ మాత్రమే. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల.
యాసిడ్ పోసి నా కుమారుడి హత్య గుండెపోటుగా చిత్రీకరించిన కాంతిరాణ విశాల్ గున్ని. ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాధితురాలు ఫిర్యాదు. తన కుమారుని పేరుపై ఆస్తి కొట్టేయడానికి కొందరు హత్య చేస్తే దాన్ని అప్పటి విజయవాడ కమిషనర్ కాంతిరాణ తాత డీసీపీ విశాల్ గున్నే గుండెపోటు మరణమని పేర్కొన్నట్టు కేసు పక్కదారి పట్టించారని ఓ మహిళ సీఎం చంద్రబాబు ఫిర్యాదు చేశారు. మంగళగిరిలో తెదేపా కేంద్ర కార్యాలయంలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన బాధ్యుల నుంచి చంద్రబాబు శనివారం వినతులు స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన విజయరాణి ఆయనకు ఫిర్యాదు చేస్తూ నా కుమారుడి పేరుపై 50 కోట్ల ఆస్తి ఉంది. దాన్ని కొట్టేయాలనే ఉద్దేశంతో నా భర్త రెండో భార్య కుమారుడు నా కుమారుని ముఖంపై యాసిడ్ పోసి హత్య చేశారు. దీనిపై అప్పటి విజయవాడ కమిషనర్ కాంతిరాణ తాత డీసీపీ విశాల్ గున్నేకి ఫిర్యాదు చేశాం. అయితే వారు మా కుమారుడు గుండెపోటు చనిపోయాడని ఈ కేసును పక్కదారి పట్టించారు. 19 నెలలుగా న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నా. మాకు న్యాయం చేయండి అని సీఎంను కోరారు. కేసును మళ్లీ విచారిస్తామని, న్యాయం చేస్తామని బాధితురాలకు సీఎం హామీ ఇచ్చారు. వినతులకు సంబంధించి శాఖ అధికారులు మాట్లాడి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తన పేషీ అధికారులను ఆదేశించారు. 300 యూనిట్ల పైగా విద్యుత్ వినియోగించామని కారణంతో తన పింఛను తొలగించారని గుంటూరు జిల్లా గోరంట్లకు చెందిన తన్నీరు సామ్రాజ్యం అనే దివ్యాంగురాలు వాపోయారు. పింఛను పునరుద్ధరణ చేసి ఆదుకోవాలని కోరారు. వారసత్వం ఇచ్చిన 2 ఎకరాల భూమిని గత ప్రభుత్వం వైకాపా నాయకులు ఆక్రమించి దొంగ పట్టాలు సృష్టించారని పల్నాడు జిల్లా అప్పంమిడిమర గ్రామానికి చెందిన గుర్రపుసాల శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాజశేఖర్. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా ఉభయ గోదావరి జిల్లా పట్టుభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు పోటీ చేసే తెదేపా అభ్యర్థులు సోమవారం ప్రకటించే అవకాశం ఉంది. కృష్ణా గుంటూరు జిల్లా అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేరు దాదాపు నాయకత్వం ఇప్పటికే దాదాపు ఖరారు చేసింది. ఉభయ గోదావరి జిల్లా అభ్యర్థి ఎంపికపై పార్టీ కసరత్తు చేస్తుంది. 10 మందికి పైగా పోటీకి ఆసక్తి ఉన్న వివిధ రాజకీయ, సామాజిక సమీకరణను దృష్టిలో ఉంచుకుని కోనసీమకు చెందిన పేరాబత్తుల రాజశేఖర్ అభ్యర్థులపై మొగ్గు చూపుతున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇటీవల ఎన్నికల్లో పోటీ అవకాశాలు లభించలేదు. ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో ఆయన త్యాగాన్ని చేయాల్సి వచ్చింది. దానికి ప్రతిఫలంగా ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ దక్కుతుంది. పోలవరం మండలానికి చెందిన రాజశేఖర్ గతంలో ఆ మండలం ఎంపీపీగా, జెడ్పీటీ సభ్యుడిగా పనిచేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు కార్యక్రమాల పర్యవేక్షణ కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. ఇటీవల ఎన్నికల్లో కాకినాడ గ్రామీణ టికెట్ ఆశించారు. కానీ ఆ స్థానం జనసేనకు కేటాయించడంతో రాజశేఖర్కి అవకాశం రాలేదు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా టికెట్ ఖాయం అని పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. ఉమ్మడి గోదావరి జిల్లా పట్టుభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాపు లేదా ఎస్సీ సమాజానికి చెందిన వారిని అభ్యర్థిగా ఎంపిక చేయాలని తెదేపా భావించింది. మాజీ మంత్రి కేఎస్ జవహర్ సహా పలువురు పేర్లు పరిశీలించారు. ఈ 2 జిల్లాల్లో సంఖ్యాపరంగా బలమైన కాపు సమాజవర్గానికి చెందిన రాజశేఖర్ అవకాశం ఇచ్చే యోచనలో పార్టీ నాయకత్వం ఉందని తెలిసింది. రైతుకు ఇంత నమ్మక ద్రోహమా? రబీకి బీమా లేదు. గత ఖరీఫ్లో ప్రీమియం కట్టలేదు. 1252 కోట్ల బకాయి పెట్టిన గత ప్రభుత్వం. ఆ మొత్తం చెల్లిస్తే రైతుకు 1520 కోట్ల పరిహారం. ఇది గత ప్రభుత్వం ఉచిత పంట బీమా పథకం తీరు. లోక్ చెప్పిన టీఓ చైర్మన్లకు నోటీసులు. కల్తీ నెయ్యిపై దర్యాప్తు ప్రారంభం. అన్ని కోణాల్లో సమగ్రంగా విచారణ. 3 బృందాలుగా సిట్ అధికారులు. తిరుమల, తిరుపతిలో 2 టీంలు. ఏఆర్ డైరీపై మరో బృందం విచారణ. ఢిల్లీలో బాబు బ్రాండ్ 100 రోజుల్లో ఇన్ని నిధులు ఓ అద్భుతం. ఇప్పటికే 60,000 కోట్లు సమ్మతి తెలిపిన కేంద్రం. పెట్రో కారిడార్లో మరో 6,000 కోట్లు వస్తాయి. అమరావతి సహా 30 చోట్ల ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణాలు. అర్హులు ఉంటే రాష్ట్రానికి 5 to 10 లక్షల పక్కా ఇళ్లు మంజూరు. ఉపాధి హామీ వ్యవసాయంతో అనుసంధానం చేయనున్నాం. ఆంధ్రజ్యోతితో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. కూటమిలో కమిషనర్ చిచ్చు. ధర్మవరం మున్సిపాలిటీలో ముదిరిన వివాదం. కమిషనర్ మల్లికార్జున వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు ఆందోళన. అధికార నియామకానికి సంబంధించుకున్న మంత్రి సత్యకుమార్. మంత్రి తీరుపై మండిపడ్డ టీడీపీ శ్రేణులు. కాన్వాయ్ అడ్డగింత. వైసీపీ హయాంలో వేధించిన అధికారికి తమకు వద్దని నినాదాలు. ఇది కలాం విజ్ఞత. 2 సార్లు తిరుమలకు, రాష్ట్రపతి హోదాలోనే ఒకసారి. డిక్లరేషన్ ఇచ్చాక స్వామి దర్శనం. జగన్కు మాత్రం ఎందుకు అంత భేషజం? దట్స్ ఇట్. థ్యాంక్ యూ.